నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ రమణారావు గారు ఉన్నారు. తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడదాం. ప్రధానంగా కాంగ్రెస్ సర్కార్ త్వరలో కూలిపోతుందంటూ మళ్ళీ బీఆర్ఎస్ నేతలు అలాగే కేటీఆర్ లాంటి వ్యక్తి కూడా మాట్లాడుతున్నారు. ఏంటి దీని సంకేతం? ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందో పోతుందో అనే దిక్కుదోచని స్థితిలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఉంది. ఆ కన్ఫ్యూజన్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైనటువంటి మెజార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం ఇవ్వడంతోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుండి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. గెలిచిన మరుసటి రోజు నుండే ఈ ప్రభుత్వం ఉండదు, ఈ ప్రభుత్వం కూలిపోతుంది, 2 నెలలకే పోతుంది, నెలకే పోతుంది అని చెప్పి మొదలుపెట్టారు. ఇప్పటికీ 200 రోజులు దాటింది. రోజు రోజుకింత ప్రభుత్వం పటిష్టంగా తయారవుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను కూడా ఒకదాని వెంట ఒకటి అన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తూ ఉంది. ఇటువంటి తరుణంలో వాళ్ళు ఏంటంటే ఇప్పటికే వాళ్ళ పార్టీలో ఎవరుంటారో ఎవరుంటారో అనేటువంటి అభద్రతాభావంతో టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం బతుకుతూ ఉంది. దానికి తోడు పార్లమెంట్ ఎన్నికలలో ఆశించిన రిజల్ట్ రాలే. 2 సార్లు ఈ రాష్ట్రంలో అధికారం ఉండి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండి 17 పార్లమెంట్ సీట్లలో ఒక్క పార్లమెంట్ సీట్లో గెలవని దుస్థితి. ఇలా 15% ఓటింగ్కు పార్టీ స్టికాన్ అయింది. ఇటువంటి పరిస్థితులలో అయోమయ స్థితిలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఉంది. దాంతో కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ కన్ఫ్యూజన్ స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళు 2 నెలలే 10 రోజులు అంటే మాకు కూడా పార్టీని మేము స్ట్రెంథన్ చేసుకుంటా ఉన్నాం. మా పార్టీలకు ఇవాళ కొంతమంది ఎమ్మెల్యేలు కూడా రావడం జరిగింది, కొంతమంది ఇంకా రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఎవరిని తీసుకోవాలా ఎవరిని తీసుకోవద్దు అనేది అది నాయకత్వం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి లెవెల్లో నిర్ణయించి తీసుకునేటువంటి అంశం. కాబట్టి ఇప్పటికిప్పుడు కానీ 5 సంవత్సరాల వరకు కానీ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో డోకాలేదు. అదే పార్టీ అంటే చాలామంది ఇటు బీఆర్ఎస్ క్యాడర్ కానీ నేతలు కానీ ఒక అభద్రతా భావం ఉంది, వాళ్ళు ఒక ధైర్యం కల్పించడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్టు కొంతమంది అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏ రకంగా అన్నా ఏమన్నా వాళ్ళు ఎందుకంటారా అనేది రాజకీయ వ్యూహమా లేదా వాళ్ళ పార్టీని కాపాడుకోవడం కోసమా సరే దేనికోసమైనా కూడా ఈరోజు వరకు కూడా మేము కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నుంచి పట్టణాల వార్డు స్థాయి నుంచి వెళ్ళి నియోజకవర్గ స్థాయి వరకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారు కనుక తీసుకోవాలనుకుంటే వాళ్ళు ఏ నియోజకవర్గంలో డోర్లు తెచ్చినా మొత్తం బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ రావడానికి సిద్ధంగా ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణలు అక్కడ ఆ గ్రామాలలో ఉన్నటువంటి ఏదైతే మా పార్టీ నాయకత్వం మొదటి నుండి కాంగ్రెస్ పార్టీకి అక్కడ మాతో ఉన్నటువంటి నాయకత్వం కానీ క్యాడర్ కానీ ఇబ్బంది కలగద్దు. మొన్న ఎన్నికలలో క్యాడర్ కష్టపడి పనిచేసి ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకుంది, ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు. కాబట్టి మాకు అటువంటి ఆలోచన కానీ అటువంటి దురుద్దేశం కానీ లేదు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలను కేసీఆర్ గతంలో అనుకున్నట్టు, కాంగ్రెస్ పార్టీ బొందబెట్టాలనుకున్నట్టు, బీఆర్ఎస్ పార్టీ లేకుంటే చేయాలను, బీఆర్ఎస్ పార్టీ ఖతం చేయాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడ లేదు. ఇవాళ వాళ్ళు ఊకే ఏమైంది ప్రభుత్వం కూలిపోతుంది అంటే మేము ఇవాళ మా పార్టీని మా ప్రభుత్వాన్ని ఒక స్థిరత్వం ఉండే విధంగా మేము తయారు చేసుకుంటాను. సో 2 రాష్ట్రాల సీఎంల భేటీ అయితే కానుంది 6వ తారీఖు. రాష్ట్రాల మధ్య ఏర్పడ్డ సమస్యలు, గతంలో పెండింగ్లో ఉన్న విభజన హామీలకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఈ భేటీ ఎలా ఉండబోతుంది, ఎలాంటి అంశాలు రాబోతున్నాయి? చాలామంది గురు శిష్యుల కలయిక అంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. ఏం చెప్తారు? అటువంటిది ఏం లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నారు. ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదు. ఇలా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణకు వస్తూ ఉన్నారు. ఇవాళ ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి, విభజన సమస్యలు. ఇలా శాంతియుతంగా పరిష్కరించుకొని సమస్య ఇలా ఇరుగుపొరుగు రాష్ట్రం, 2 తెలుగు రాష్ట్రాలు ఒకప్పుడు కలిసి ఉన్నటువంటి ఒకటే రాష్ట్రం, అటువంటి రాష్ట్రంలో 2 రాష్ట్రాలు ఉన్నాయి.
ఇలా ముఖ్యమంత్రులు ఇద్దరు కూర్చుంటే 1-4 సార్లు కూర్చుంటే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. దాంతో 2 రాష్ట్రాలకు కూడా లాభం జరుగుతుంది. ఇవాళ మనం కొట్లాడుకుంటే ఇలా తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు కూడా మరి రాకుండా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మొదటి నుండి కూడా కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలి. ఓకే, సింగరేణి అంశం ఇంకా చాలా రోజులుగా చర్చకు వస్తుంది. సింగరేణి పరిధిలోని గనులన్నీ కూడా కేంద్రం ఇప్పుడు వేలం వేస్తున్నది. మీ యొక్క పార్టీ కానీ ప్రభుత్వం యొక్క స్టాండ్ ఏంటి? ఇప్పటికైనా ఏమైనా ఆపే అవకాశం ఉందా? మీరు కూడా ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి. మేము మొదటి నుండి కూడా అంటే స్టార్టింగ్ నుండి కూడా కాంగ్రెస్ పార్టీ సింగరేణి అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే సింగరేణి ప్రాంతం అంతా అభివృద్ధి చెందింది. ఇవాళ కూడా మొదటి నుంచి కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ. దానికి 100% ఏ రోజు కూడా కార్మికుల విషయంలో కానీ, సింగరేణి బొగ్గు విషయంలో కానీ, సింగరేణి మైనింగ్ గనుల విషయంలో కానీ ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేయలేదు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్నా సింగరేణి మీద సీతకన్ను పెట్టి సింగరేణి నిర్వీర్యం చేసే ప్రయత్నాన్ని బీజేపీ చేస్తూ ఉంది. మరి ఇప్పుడున్నటువంటి దాదాపు ఈ దేశంలో అటు మహారాష్ట్రలో కావచ్చు, మిగతా మధ్యప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఎక్కడెక్కడైతే బొగ్గు నిక్షేపాలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే బొగ్గు గనులు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే బొగ్గు బావులు ఉన్నాయో, ఓపెన్ కాస్ట్ ఉన్నాయో, అవన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేసి అసలు కాంట్రాక్ట్ సిస్టంలో తీసుకుపోయి మొత్తం మిషనరీస్తోనే బొగ్గు తీసి అసలు కార్మిక వ్యవస్థ లేకుండా చేసిన ప్రయత్నం ఇవాళ బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. మొన్న కానీ ఈరోజు కానీ ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రిగా వారు ఉన్నారు. ఇలా ప్రైవేటీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకం, రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకం, మేము ఎమ్మెల్యేలం కానీ మంత్రులం కానీ మేమంతా వ్యతిరేకం. సో చిట్ట చివర చెప్పండి, బీఆర్ఎస్ ఎల్పీ అనేది విలీనం కాబోతుంది అన్నట్టు కూడా చాలా వార్తలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన చర్యలు కూడా జరుగుతున్నాయి. ఒకరి తర్వాత ఒక ఎమ్మెల్యే వస్తారు. తాజాగా సీనియర్ నేత కేకే కూడా వచ్చారు. ఏం జరగబోతుంది? ఎంతమంది రాబోతున్నారు? ఇప్పుడు దానికి లెక్క అంటూ ఏం లేదు. బేషరతుగా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను, ఎవ్వరికి ఎలాంటి పదవులు లేవు, మంత్రి పదవులు కూడా ఇచ్చేటువంటి అవకాశం లేదు. బేషరతుగా ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నచ్చి, ప్రభుత్వ పనితీరు నచ్చి ఎవరైతే వస్తామనుకుంటారో వాళ్ళని మేము పార్టీలకు ఆహ్వానిస్తాం. వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం అక్కడ ఏవైతే ఆగిపోయినటువంటి పనులు ఉన్నాయో తప్పకుండా అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చేసినట్టు అక్కడ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. మొత్తంగా ఇది కాంగ్రెస్ విధానాలు నచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరాలనుకునే మాత్రం తప్పకుండా పార్టీ ఆహ్వానిస్తుంది. కానీ ఎట్టి పరిస్థితులు చేరిన వారికి మాత్రం మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదన్నట్టు కేంద్రం ఇప్పటికే చెప్పారు. అలాగే సింగరేణి విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ సింగరేణికి పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉంటామని విజయ రమణ గారు స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ సంతోష్, సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.